కాళేశ్వరం కమిషన్ రిపోర్టు తెలంగాణ రాజకీయాలను షేక్ చేస్తుంది. ఎప్పుడు ఎవరిపై ఎలాంటి చర్యలు ఉంటాయనే చర్చలు సైతం జోరుగా సాగుతున్నాయి. అయితే పొలిటికల్ వార్లా మారిన ఈ అంశంలో ప్రాజెక్టు నిర్మాణం చేపట్టిన ఆ కంపెనీని మాత్రం విచారించకపోవడం అనేక అనుమానాలకు తావిస్తుంది. మాజీ సీఎం సహా మంత్రులను, ఇంజనీర్లను, అధికారులను విచారించిన కమిషన్ ప్రాజెక్టులో భాగస్వామ్యమైన నిర్మాణ సంస్థను ఎందుకు విచారించలేదు? దాని వెనకాల ఏదైనా పొలిటికల్ కారణం ఉందా అనే ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి. ఇంతకు ఏంటా నిర్మాణ సంస్థ, ఏంటా కహాని, ఈ స్టోరీలో చూద్దాం. మేఘా సంస్థను మొదట టచ్ చేయని కాళేశ్వరం కమిషన్ ప్రాజెక్టు నిర్మాణ సంస్థను విచారించకుండానే రిపోర్ట్. బ్యారేజ్ కుంగితే నిర్మాణ సంస్థది బాధ్యత కాదా? కాళేశ్వరం లింక్ పనుల్లో కీలక పనులన్నీ మేఘా చేతికే. నాటి సీఎం సహా మంత్రులను విచారించిన కమిషన్, ఎల్ఎన్టీని విచారించినా మేఘా జోలికి వెళ్లని కమిషన్. మేఘా దగ్గరున్న ఆ రహస్య శక్తేంటి? అధికారంలో ఎవరున్నా సేఫ్ సైడ్లో మేఘా. మేఘా మేఘా మేఘా. తెలంగాణలో ఏ భారీ ప్రాజెక్టు చేపట్టినా దాని నిర్మాణ సంస్థ మాత్రం కామన్. అదే మేఘా ఇంజనీరింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ లిమిటెడ్. రాష్ట్రంలో ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్న ప్రాజెక్టులు మాత్రం ఆ కంపెనీ చేతికే. ప్రాజెక్టు నిర్మాణాలతో పాటు మేఘా చుట్టూ నడిచే రాజకీయాలు కూడా అంతా ఇంత కాదు. కమిషన్ల కోసమే మీరు ఆ కంపెనీకి ప్రాజెక్టులు అప్పగించారని, ఆ సంస్థకు లాభం చేకూర్చేందుకే ప్రాజెక్టులను తెరపైకి తీస్తున్నారని గత ప్రభుత్వంలో విన్నాం. ఇప్పటి సర్కార్ సమయంలోనూ వింటున్నాం. మేఘాతో అంటకాగుతున్నారని పరస్పరం పొలిటికల్ ప్రత్యర్థులు పేల్చే మాటల తూటాలు తక్కువేం లేదు. అయితే కాళేశ్వరం ప్రాజెక్టు వైఫల్యం, అందులో చేసుకున్న అవకతవకల ఆరోపణలపై పీసీ ఘోష్ కమిషన్ రిపోర్టు ఇచ్చిన నేపథ్యంలో మేఘా సంస్థ వ్యవహారం మరోసారి చర్చనీయాంశంగా మారింది. ఆ ప్రాజెక్టు నిర్మాణంలో భాగస్వామి అయిన మేఘా సంస్థను విచారించకుండానే కమిషన్ రిపోర్టు ఇవ్వటం అనేక అనుమానాలకు తావిస్తోంది. గత బీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన అనేక అభివృద్ధి, సాగునీటి పథకాల్లో ఎక్కువ శాతం టెండర్లు మేఘాకే దక్కాయి. గులాబీ సర్కార్ ప్రతిష్టాత్మకంగా చేపట్టి 1,00,000 కోట్లతో నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టు పనులు సైతం చాలా వరకు మేఘానే చేసింది. తుమ్మిడిహట్టిని కాదని కేసీఆర్ రీడిజైన్ చేపట్టి కాళేశ్వరాన్ని తెరపైకి తెచ్చిన నాటి నుంచి ఇది వివాదాస్పదంగా మారింది. కమిషన్ల కోసమే కాళేశ్వరం ప్రాజెక్టు చేపట్టారని, నిర్మాణ సంస్థతో కుమ్మక్కై పరస్పర లబ్ధి కోసం అంచనాలను భారీగా పెంచారని, 1,00,000 కోట్ల అవినీతి జరిగిందని ప్రత్యర్థి పార్టీల నుంచి ఆరోపణలు వినిపించాయి. అయితే అద్భుత ఇంజనీరింగ్ వర్క్స్గా ఉత్తర తెలంగాణకు వరప్రదాయనిగా చెప్పుకున్న కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ బ్యారేజ్ పిల్లర్లు కుంగటం అనేక అనుమానాలకు, చర్చలకు దారితీసింది. ఇదే అంశాన్ని పొలిటికల్ అస్త్రంగా చేసుకున్న కాంగ్రెస్ గత ఎన్నికల్లో అధికారంలోకి వచ్చి వెంటనే కాళేశ్వరంపై విచారణ కోసం పీసీ ఘోష్ నేతృత్వంలో కమిషన్ వేసింది. ఏడాదిన్నర కాలంగా విచారణ జరిపిన పీసీ ఘోష్ కమిషన్ ఇటీవల తన నివేదికను సమర్పించింది. దాదాపు 600కు పైగా పేజీలతో రిపోర్టు ఇచ్చింది. ప్రాజెక్టు వైఫల్యానికి కేసీఆర్దే బాధ్యతగా అభిప్రాయపడింది. అయితే ఇక్కడి వరకు బాగానే ఉన్న కాళేశ్వరం నిర్మాణంలో భాగస్వామ్యమైన మేఘా కంపెనీని విచారించకుండానే కమిషన్ రిపోర్ట్ ఇవ్వటం ఏంటనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. విచారణలో భాగంగా నాటి సీఎం కేసీఆర్తో సహా ఇరిగేషన్ మంత్రి హరీష్ రావు, ఆర్థిక మంత్రి ఈటెల, సంబంధిత ఇంజనీర్లు, అధికారులనే కాక ప్రాజెక్టు నిర్మాణంలో భాగమైన ఎల్ఎన్టీ ప్రతినిధుల్ని కూడా కమిషన్ విచారించి రిపోర్ట్ ఇచ్చింది. కానీ మేఘా కంపెనీ పాత్రపై మాత్రం ఆరా తీయకపోవడం గమనార్హం. కాళేశ్వరంలో మేఘా సంస్థ ఏ నిర్మాణాలు చేపట్టింది, ఎవరి ఆదేశాల మేరకు పనిచేసింది, ఎంత ఖర్చయింది అని ప్రశ్నించలేదు. 1,000 కోట్ల ప్రాజెక్టు పిల్లర్లు కుంగితే నిర్మాణ సంస్థది బాధ్యత కాదా? విచారణ సమయంలో మేఘాను ఎందుకు టచ్ చేయలేదు, అడగలేదు అన్నట్టుగా రిపోర్ట్ ఇచ్చాక నామ్కే వాస్తేగా ఇప్పుడు మేఘా సంస్థ వివరణ కోరటం అనేక అనుమానాలకు తావిస్తోంది. అయితే మేఘా కంపెనీపై ఎమ్మెల్సీ కవిత ఇటీవల హాట్ కామెంట్స్ చేయటం చర్చనీయాంశంగా మారింది. కాళేశ్వరం కమిషన్ విచారణ చేపట్టిన సమయంలో ఓన్లీ రాజకీయపరమైన అంశాలపైనే కమిషన్ దృష్టి పెట్టింది. కానీ ప్రాజెక్టు నిర్మాణం చేసిన మేఘా కంపెనీని ఎందుకు విచారణకు పిలవలేదని కవిత ప్రశ్నించారు. దీంతో కవిత కామెంట్ వెనుక అసలు రహస్యం ఏంటన్న చర్చ జరుగుతోంది. కవిత కామెంట్స్ ఊరికినే చేయరు. ఏవైనా కామెంట్స్ చేస్తే దాని వెనుక బలమైన కారణం ఉంటది అంటారు. దీంతో తాజాగా మేఘాపై కవిత కామెంట్స్ ఇటు బీఆర్ఎస్ని కూడా ఇబ్బంది పెట్టేలా ఉందంటున్నారు బీఆర్ఎస్ నేతలు. అధికారంలో ఉన్నప్పుడు అన్ని ప్రాజెక్టులు మేఘాకే ఇచ్చారు. ఇంటింటికి తాగునీరు అందించే మిషన్ భగీరథ వర్క్స్ని ఆ కంపెనీనే టెండర్లు దక్కించుకుని పనులు చేసింది. నల్గొండ జిల్లాలో ఉన్న అతిపెద్ద యాదాద్రి థర్మల్ ప్లాంట్,
హైదరాబాద్ డ్రింకింగ్ ప్రాజెక్ట్, సీతారామ ప్రాజెక్ట్, సుంకిశాల, పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల సహా అనేక ప్రాజెక్టులు దక్కించుకుంది. కంపెనీ టెండర్లు దక్కించుకోగానే కవితకు మేఘా కృష్ణారెడ్డి దుబాయ్లోని బుర్జ్ ఖలీఫాలో ఓ ప్లాట్ ఇచ్చారని గతంలో ప్రచారం కూడా జరిగింది. మేఘాకు ప్రాజెక్టులు ఇచ్చిన సొంత లాభాలు పొంది ఇప్పుడు ప్రతిపక్షంలో చాలా సందర్భాల్లో మేఘా కంపెనీని టార్గెట్ చేయటం హాట్ టాపిక్గా మారింది. ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎందుకు టార్గెట్ చేస్తున్నారు? మేఘాపై కవిత మాటలు అటు అధికార పార్టీలో ఇటు ప్రతిపక్ష బీఆర్ఎస్లో హాట్ టాపిక్గా మారాయి. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తెరపైకి వచ్చిన ఫ్యూచర్ సిటీ కూడా మేఘా కంపెనీని డెవలప్ చేస్తోంది. కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ కూడా మేఘాకు ఇచ్చారని ఆరోపణలున్నాయి. ఇలా 2 రాష్ట్రాల్లో మేఘా కంపెనీ అనేక ప్రాజెక్టులు చేసింది. టెండర్లు దక్కించుకోవడంలోనే కాదు, సందర్భాన్ని బట్టి విమర్శలు కూడా ఎక్కువే. ఆ విమర్శల వెనుక ఆంతర్యం ఏంటి అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. అధికారంలో ఉన్నప్పుడు ఆ కంపెనీతో టచ్లో ఉండి లాభపడుతున్న నాయకులు ఇప్పుడు ఎందుకు విమర్శలు చేస్తున్నారు? ఇప్పుడు కొత్త ప్రభుత్వంలో అదే కంపెనీకి కాంట్రాక్టులు ఇస్తున్నారనే ప్రచారం కూడా ఉంది. అనేక ఆరోపణలు ఉన్నా ఎలాంటి విచారణలు ఎదుర్కోకపోవడంతో మేఘా దగ్గరున్న ఆ రహస్య శక్తి ఏంటి అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. ఎవరు అధికారంలో ఉన్నా సేఫ్ సైడ్లో మేఘా ఉందన్న టాక్ వినిపిస్తోంది.